అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకునే ఎగ్ రైస్ని అయితే చూపిస్తానండి. మామూలుగా ఎగ్ రైస్ అంటే కోడిగుడ్లను పలగొట్టేసి ఎలాంటి అలా చేసి చేస్తారు కదా, అలా కాకుండా ఈసారి మనం కోడిగుడ్లను ఉడకబెట్టి దాన్ని తెల్లని వైట్తో చేసేద్దాం. ఇది చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో కొన్ని నీళ్లు పోసుకొని నేను 3 గుడ్లు అయితే తీసుకున్నానండి. మీరు కావాలంటే మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసి దీన్ని బాగా ఉడకనిద్దామండి. ఆ లోపల మనం ఏం చేద్దామంటే ఒక మసాలాను తయారు చేసేద్దాము. ఒక 5 వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక స్పూన్ కారము, కొద్దిగా జీలకర్ర అండి. చూసారు కదా, ఈ మాత్రం జీలకర్ర చాలు, ఎక్కువ వేయకూడదు, లేకపోతే ఎక్కువగా వేస్తే జీలకర్ర ఫ్లేవర్ వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారు కదా, మన మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇంతే అండి, దీంట్లో సింపుల్గా ఇంకే మసాలాలు లేవు. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. దీని వాసన కూడా చాలా టేస్టీగా, సూపర్గా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయండి. ఒక 10 నిమిషాలు ఉడకపెట్టాలి కోడిగుడ్లను. అయితే కోడిగుడ్లను తొక్క తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాము. ఎలా కట్ చేయాలంటే కోడిగుడ్డును ఇలా గుండ్రంగా కట్ చేసిన తర్వాత దానిలోని పచ్చ సొన ఉంటుంది కదా, అది పక్కన తీసి పెట్టేయాలి. ఇది చేయడం చాలా ఈజీ అండి. చూసారు కదా, ఈ విధంగా మనం కోడిగుడ్డును 2 భాగాలు చేసుకున్న తర్వాత ఆ పచ్చ సొన ఉంది కదా, ఆ పచ్చ సొనని మనం పక్కన తీసి సపరేట్గా పెట్టేద్దాం. దీన్ని మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఎగ్ రైస్లోనే దాన్ని నంచుకోవడానికి కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్ అండి. ఇలా 3 కోడిగుడ్లను పచ్చ సొన తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి తెల్ల భాగం ఉంది కదా కోడిగుడ్డులో, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇదే అండి మన ఎగ్ రైస్లో స్పెషల్ అనేది. చిన్న చిన్న పీసెస్లు మనకు రైస్లో వస్తుంటే చాలా బాగుంటుంది తినడానికి. మామూలుగా ఎగ్ రైస్ అంటే కోడిగుడ్డును ఎలాంటి పలగొట్టేసి మొత్తం మెత్తగా పేస్ట్లా చేస్తారు. అలా కాకుండా చూసారు కదా, ఈ విధంగా పొడుగుగా కోసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బిట్లుగా కోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బిట్లుగా అన్నీ తెల్ల కోడిగుడ్డును ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా 3 కోడిగుడ్లను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద మనము కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఒక 2 చెంచాల నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా తరుక్కున్న ఒక చిన్న సైజు ఎర్రగడ్డలు అయితే ఇందులో వేసుకోవాలి. ఎర్రగడ్డలు అయితే ఒక చిన్న సైజు వేసుకున్నాండి. 3 కోడిగుడ్లకు. ఎక్కువ వేసుకుంటే మనకు తీపిగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక చిన్న ఎర్రగడ్డను అయితే సన్నగా కోసుకొని మనకు బాగా మగ్గనివ్వాలండి. ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా మగ్గితే చాలు మనకు. చూసారు కదా, ఈ విధంగా మగ్గితే చాలు. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్లు అలా బాగా మగ్గనివ్వాలి. స్టవ్ను అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఎర్రగడ్డని బాగా ఒక 2 సెకండ్లు మగ్గనివ్వాలి. పసుపు వేసాం కదా, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము మిక్సీ పట్టుకున్నాం కూడా తెల్లగడ్డ, అలాగే కారము, కొద్దిగా జీలకర్ర వేసి ఆ మసాలాని అయితే ఇప్పుడు దీంట్లో వేసుకునేద్దాము. మసాలాలు అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది నీట్గా జార్లో నుంచి తీసి మొత్తం మసాలా మనం ఎర్రగడ్డలో వేసుకొని బాగా ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, మనము స్టవ్ను అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాము. ఇప్పుడు మసాలా మనకు నూనెలో ఎంత మగ్గితే, ఎంత ఫ్రై అయితే మనకు టేస్ట్ అనేది రైస్లో అంత బాగా వస్తుందండి. ఒక 5 నిమిషాలు అలాగా మనము బాగా మగ్గనివ్వాలి మసాలాని. అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మసాలాను 4 పక్కల కలుపుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కోడిగుడ్లు ఉన్నాయి కదా, చిన్న చిన్న బిట్లు కట్ చేస్తున్నాం కదా తెల్ల భాగము, ఆ భాగాన్ని మొత్తము మసాలాలో యాడ్ చేసుకొని బాగా ఒక్కొక్క ముక్కకు మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 పక్కల మనం కోడిగుడ్డును మసాలా పట్టేలాగా బాగా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. స్టవ్ అయితే ఇప్పుడు నేను సిమ్లో పెట్టేశానండి. ఎందుకంటే కోడిగుడ్లు వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే అది లబ్బర్లా మారిపోతుంది. నేను సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు మెల్లిగా ఫ్రై చేశాను. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్డు తెల్ల భాగాన్ని ఎక్కువ ఫ్రై చేయకూడదండి. ఎక్కువ ఫ్రై చేస్తే మనకు లబ్బర్లా అయిపోతుంది. అందుకే నేను స్టవ్ను అయితే సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేశాను. ఎందుకంటే ఈ మసాలా మొత్తం మనం కోడిగుడ్డుకు బాగా పట్టాలి కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే ముందుగా నువ్వు రెడీ చేసి పెట్టిన వైట్ రైస్ ఉంది కదా, ఆ వైట్ రైస్ను ఇప్పుడు మనము కడాయిలో ఉన్న ఎగ్ మసాలాలో కలుపుకునేద్దామండి. ఇప్పుడు రైస్ వేసాం కదా, ఈ రైస్ మొత్తం బాగా మసాలా మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. 4 పక్కల కలుపుకోవాలండి. మనం ఈ రైస్ని ఎంత కలిపితే మనకు రైస్ అనేది అంత బాగా మసాలా పట్టి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, కలర్ కూడా చూడడానికి ఎంత ఎమ్మీగా ఉంది కదా. టేస్ట్ కూడా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ లంచ్ బాక్స్లో చాలా ఈజీగా చేసేయచ్చు. ఎప్పుడు ఎగ్ రైస్ ఒకలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. దీన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి దమ్కి వదిలేసిన తర్వాత ఇంకోసారి మనము రైస్ని బాగా 4 పక్కల కలుపుకుందాము. చూసారు కదా, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మన రైస్ కూడా
రెడీ అయిపోయింది. చూడ్డానికి కూడా ఎంతో కలర్‌ఫుల్‌గా ఉంది కదా! ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎగ్ రైస్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ కావాలని పెట్టించుకొని తింటారు. అంత టేస్టీగా, అంత సూపర్‌గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ ఇది. ఇప్పుడు మనకు కోడిగుడ్లలో మిగిలిపోయిన 3 పచ్చ సొన ఉంది కదండీ! ఆ పచ్చ సొననైతే మనము చాలా సింపుల్‌గా, ఈజీగా ఫ్రై చేసుకొని మనం ఇందులోకి నంచుకోవడానికి కూడా వాడుకోవచ్చు. తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తా స్టవ్ మీద కడాయి పెట్టి, ఆ కడాయిలో ఒక చెంచా నూనె వేసి, అందులో 3 గుడ్ల పచ్చ సొన వేసి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి మనం దీన్ని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా! స్టవ్‌నైతే నేను సిమ్‌లో పెట్టానండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టకూడదు. ఇలా వేసిన తర్వాత అలా కలుపుకోవాలి మనము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా మనం ఏం చేద్దామంటే మిరియాల పొడి వేసుకుందాము. మిరియాల పొడి వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. ఇది సూపర్‌గా ఉంటుంది ఇది. దీనికి మంచి కాంబినేషన్. ఇది మనకు వేస్ట్ కాకుండా ఉంటుంది కదా! దానివల్ల దీన్ని ఈ విధంగా చేసుకోవచ్చు. రైస్‌లోకి అయితే మంచి కాంబినేషన్ అయితే ఇది. ఒక్క 5 సెకండ్లు అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకునేద్దాం. మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. వెల్లుల్లి ఎగ్ రైస్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీగా. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ, షేర్ మీ.